guys, welcome back to my YouTube channel. This is Madhu. Welcome back to new video. మస్తు మంది అయితే అడిగిర్రు మాంజా వీడియో తీయని. ఆ మోనోఫిల్ గోల్డ్ అవి ఇవి బ్యాన్ అయిపోయినాయి కాబట్టి అవిటి మీద ఎందుకని చెప్పి సొంతంగానే ఓ మాంజా రెడీ చేద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ పాత బిల్డింగ్ అప్పుడు ఎగిరేసిన బిల్డింగ్ మీకు అయితే వచ్చినా సరే చెప్పినా కదా, సొంతంగా ఓ మాంజా అయితే తయారు చేస్తాం మా తాత వాళ్ళతోని. ఆ ఫామ్లతోనే ఇప్పుడైతే మాంజా అయితే రెడీ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నీ ఏమేమి కావాలో మాంజా రెడీ చేయడానికి అవన్నీ అయితే తెచ్చుకున్నా. జస్ట్ రెడీ చేయడానికే టైం పడుతుంది. రెడీ చేసి ఎట్లా చేయాలో చూపిస్తా, అండ్ అది ఎన్ని గణం కట్ చేస్తుందో అది కూడా చూపిస్తా. చూడండి ఒకసారి. ఎందుకు ఇయో గాజు, ఇది ఇట్లా దొరికింది బిల్డింగ్ మీద. మేము మధ్య వచ్చినాము. ఆకలి అయితే తిన్నికి రైస్, ఆకలి అయితే తిన్నికి రైస్. ఇష్టము వీడియోలో వచ్చిన ఈడే ఇట్లా అన్నాడు పుష్ప. ఇట్లా అన్నాడు పుష్ప. ఇవన్నీ కింద సైడ్కి వీడియో దీని పేపర్లు వేసేసి మళ్ళీ కాళ్ళకు చుట్టూ మనమే ఉంచాలి. జాగ్రత్త చేసుకోవాలి సరేనా. మేము చేసే విధానము చూసి చేసుకోవాలంటే చూసుకొని చేసుకోవాలి. అండ్ మేము చిన్న ఉన్నప్పుడు ఎట్లా రెడీ చేస్తున్నాం అట్లేం చేస్తున్నాం సేమ్. నేను చేసినారా? నేను మా తాత వాళ్ళు చేసిండే. కృష్ణఖ్యాతి. అవన్నీ చిన్న దంచుకోవాలి, చిన్న ఇంతింత. ఇప్పుడు సాల్ట్ ఎట్లుంటుందో అట్లా దంచుకోవాలి దాన్ని. హాయ్ చెప్. సో గైస్, ఇంత కష్టపడి ఎండలో చేస్తున్నాం కాబట్టి ఓ లైక్ ఓ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అండ్ అట్లనే హైప్ బటన్ ఉంటుంది, అది కూడా కొట్టేసేయండి. దానివల్ల నా రీచ్ వస్తుంది వీడియోకి. మీరే కాకుండా వేరే వాళ్ళు కూడా చూడవచ్చు. సో హైప్ బటన్ కూడా క్లిక్ చేసేసేయండి. సో చూసుకొని చేసుకోవాలి. చేతిలో గుచ్చుకుంటాయి, చిన్న గుచ్చుకుని కూడా అది గ్రైండర్లు వేసుకుని అయిపోతుండే. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. గ్రైండర్లు వేసుకోవాలంటే మళ్ళీ గ్రైండర్ తెచ్చుకోవాలి ఇంటికి వెళ్ళి. ఇవన్నీ వేసుకోరా ఇగో. సో మొత్తం బిల్డింగ్లు అయిపోయినాయి. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్కి చాలా బిల్డింగ్లు అయితే లేచిపోయినాయి. ఈడ బిల్డింగ్ అవుతుంది, ఇదంతా గ్యాప్ ఉంటుండే. 2 బిల్డింగ్లు అవుతుంది ఆడ, అదే పక్కన. అండ్ ఇగో ఇలా మాల్ అవుతుంది, జీవీ మాల్. 2 రోజులు అయితే ఏం ఎగరేస్తలే కైట్లు. మా దగ్గర ఒక కైట్ ఎగురుతుంది మిట్ట మధ్యాహ్నం. ఇక వైట్ కలర్ కైట్ కనిపిస్తుందా? 2 కైట్లు ఉండే, ఇప్పుడు ఒక్క కైట్ అయింది. 3 to 4 ఉంటుంది కదా, 3 to 4 టైం. ఆ టైంకి అయితే ఎగురుతాయి ఎట్లయినా. 2 రోజులతో పక్క ఎగురుతాయి, మా దగ్గర డౌట్. ఇక కృష్ణఖ్యాటిలు అయితే తీసేసిన బయటికి కవర్ తీసేసి ఇక ఆడైతే 3 సైడ్లో కట్టుకోవాలి. ఒక సైడ్ ఎడ్జ్ కట్టుకుంటే చాలు. వైర్ అడ్డం వస్తుంది, బట్టల వైరు. అందుకే లాంగ్ తీసుకుందామని చెప్పి లాంగ్ తీసుకున్నాం. ఉట్టుకోవాలి, చుట్టూ ఉండాలి. నేను కొంచెమే దుడుతున్నా. సో మాంజా అయితే ఇట్లా కట్టేసిన, కొంచెమే దారం తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే జాగా స్పేస్ అయితే చక్కగా లేదు, బట్టలు అవన్నీ ఉన్నాయి. అందుకే కొంచెమే తీసుకున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈ టైట్ చుట్టుకోవాలి సరేనా. ఈ టైట్ పెట్టుకొని ఊర్లో అయితే మొత్తం బిల్డింగ్ అంతా ఒకటి మాదే ఉంటుండే కాబట్టి ఎంత చేసుకున్నా కూడా అడిగేటోడు ఉండడు. ఇది మనది కాదు, అందుకే కొంచెమే తీసుకున్నా. మీ సొంత బిల్డింగ్ అయితే మంచిగా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే అక్షతోడు అదైతే చేస్తుండే, ఇంకా అవి అయితే లేవు. ట్రై చేస్తూనే ఉన్నాడు. అయిందారా? కొంచెం అయింది, కొంచెం కాదు. ఇప్పుడే గౌతమ్ గారు వచ్చిండు. మన అభిబాయ్ లేడు. అభిబాయ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అందుకే మేము 4 అవుతున్నాం ఇక. సో గౌతమ్ గారు రాగానే చెప్పిన
మాంజా తయారు చేస్తున్నాం అంటే షాక్ అయిపోతున్నాడు. షాకారా నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. షాక్ అయ్యారా? మాంజది కాదు, ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. వాళ్ళు అట్లుండదు. వాళ్ళ అట్లుంటది మనతోని. మాంజాలు కస్టమర్ ఇప్పుడు దొరకడు, అందుకే మాంజా రెడీ చేద్దామని చెప్పి తీసుకున్న వీడియో. గుడ్డా చల్ గుడ్డేందుకు సార్ అర్థం అనుకున్నా, గుడ్కూర చేస్తున్నారా? ఇగో మనకు కావాల్సిన ఏమో ఫుడ్ కలర్. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు. మేమైతే ఫుడ్ కలర్ రెడ్ కలర్ తెచ్చిన. అరే ఆరెంజ్ కూడా ఉంటుంది, గ్రీన్ ఉంటుంది. మీకు ఇష్టమైన కలర్లు అయితే వేసుకోవచ్చు. నేనైతే రెడ్ కనిపించాలి, చమక్మని కనిపించాలి కాబట్టి రెడ్ తెచ్చిన. అండ్ అట్లనే అన్నం ఎందుకంటే దీంట్లో అన్నం ఉంది, తిని కాదు కానీ చేయనీకి. దీంట్లో అన్నం ఎందుకంటే మాంజా దానికి రుద్దినప్పుడు దాన్ని అతకపోనికి అన్నం తెస్తారు. మాంజాకి ప్రోటీన్ ఇస్తారు, మాంజాకి ప్రోటీన్. ఇంకా సబ్ ఏంటంటే చాలా మోనోఫిల్ గోల్డ్ రెడీ చేసినప్పుడు కూడా సబ్ వేస్తారంట. మస్తు దగ్గర విన్నాను నేను, అందుకే సబ్ అయితే తెచ్చిన. ప్రమోషన్ అయిపోతుంది త్రిపుల్ఎస్కి. దంచు దంచు బాగా దంచు. సబ్బు కూడా పొడి చేయాలా? పొడి చేసాను లేయాలి. సో ఇట్లా అయిపోయింది. దీనికన్నా ఇంకా చిన్నగా కావాలి, కొన్ని ఇల్లు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇవి దంచాలి. ఇక ఫస్ట్ అన్నం తీసుకొని ఇట్లా, నెక్స్ట్ ఫుడ్ కలర్ తీసుకొని కొంచెం ఉప్పు నెయ్యి వేసుకో. పెద్ద ప్లానింగే. కారం అన్నం, దొడ్డు కారం, ఎర్రకారం. నాకు ఈ జ్యూస్ ఏం గుర్తొస్తుంది తెలుసా? అది సిమ్ ఉంటుంది చూడరా, నువ్వు వస్తావు వద్దంటానా? రామయ్య వస్తావా? నువ్వు వస్తావా అంటే నువ్వు వద్దంటానా? వాడు కారం తింటాడు చూడు, ఎంత కారం ఉంది. ఆ కారం ఉన్నట్టే ఉంది. ఇది ఏంది పౌడర్ ఏం చేసుకోవాలి. సో అదేంది చేతికి కవర్ గ్లౌజ్ అయినా వేసుకోండి. ఎందుకు వేసుకోలేదురా? బాడీ స్ట్రాంగ్ బాడీ మనది, తట్టుకుంటుంది ఇవన్నీ. సో త్రిపుల్ సబ్బు ఫస్ట్ ముద్ద అక్షతానికి ఇవరా. గట్టి అయిపోయింది నోట్లో. ఒకటి 2 సార్లు అట్లా, 1 నుంచి 2 సార్లు 3 సార్లు అట్లా అనుకోవాలి. అప్పుడైతే మాంజకైతే అంటుకుంటుంది అన్నం. ఓకే. చేతు సర్రం అంటుంది, మస్తు ఇట్లా ఇట్లా పట్టుకోవడం గట్టి అయిపోతుంది. అదే ఎంత షార్ప్ అయింది చూడు మాంజా, చూడు ఒకసారి. కూర్చుంటుందా అన్నం అంతా తీసేయాలి, కడగా తూడేసేయాలి మనం. పేపర్ ఇట్లా పెట్టుకో, చేతి కింద పేపర్. అవునరా, చిన్న పేపర్ పెట్టుకుని అయిపోతుండే కదరా. ఏం లేదు, వృద్ధేసినా కదా, జర ఒక 15 నిమిషాలు అట్లా వదిలేసినా మనకి ఎండ గట్టి అయిపోతుంది. లాస్ట్కి అయితే చిరాకు అయితే చూడతా, ఎగిరేస్తా దాన్ని. ఎట్లా ఎగిరేస్తా చూపి, మస్తు షార్ప్ అయింది. ఒకసారి ఎంత షార్ప్ అయింది పట్టుకోండి, చూడండి ఎంత. సీసం తాకుతుంది, సీసం కనిపిస్తుంది. దారంలో ఏమన్నా షార్ప్ ఉంది ఇది. నేను ఇంకా కరెక్ట్ రుద్దలే, ఎందుకంటే కింద పడుతుంది, మన బిల్డింగ్ కాదు కదా అని చెప్పి పైన రుద్దిన. కొత్త దూలిపేట చేతి చేస్తుందిరా, చేతి రప్ప అంటుందిరా. మరి అది ఎట్లా చూడు, గాజు దానికి పేపర్ తీసుకోరా.
ఇట్లా మీరు కూడా జాగ్రత్తలు పాటించాలి. చిటికలే దీని మధ్య నుంచి తీసుకో. చరక్ దీని మధ్య నుంచి తీసుకోరా. ఒక్కొక్క క్యాటిల్కి రుద్దుకోవాలా, మేము అన్నీ కలిపేసిన అట్లా అని చెప్పి. అసలైన భయంకరమైన మాంజ ఈడ తయారైంది చూడు. ఏంటి సార్ అది? అసలైన భయంకరమైన మాంజ ఈడ తయారైంది చూడు. ఇక మంచిగా అంటే ఇది గట్టిగా చేతిలో పట్టుకొని చూడదామంటేనే భయం అవుతుంది. అట్లుంది గాజు. గైస్ మాంజ అయితే జబర్దస్త్ షార్ప్ అయింది. ఆడ ఒక కైట్ ఎగురుతుంది, దానికి వేస్తాము. మాంజ అయితే జబర్దస్త్ అయింది, కానీ చిక్కు పడ్డది. చిక్కు అంటే నేను అన్నీ ఒకటేసారి ఇట్లా చేసేసిన, ఇట్లా రుద్దిన కాబట్టి దానివల్ల చిక్కు పడ్డది. తీసినాక ఒకసారి ఎగరేసి ఒక పెయిన్ చేసి చూపిస్తాను వస్తుందో లేదా అని. చుడుతున్నాం ఇక. వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి మాంజకి మళ్ళా చుట్టాలరా, మళ్ళా రుద్దితే అవుతుంది, మంచిగా అవుతుంది. ఇదంతా కొంచెం పోయింది కదా, రుద్దినాము కదా, పోయింది కదా, మళ్ళీ చుడుతున్నాము. దానికి వేసినాం, పైప్కి వేస్తున్నాం ఇక. అదే తెగిపోలేదురా నాయన. సో మళ్ళీ పెడుతున్నాము. ఇద్దాం సపరేట్ చేసినాం కదా, మళ్ళీ దానికి పోయిందని చెప్పి మళ్ళీ రుద్దినాము. రుద్దింది ఒక 10 నిమిషాలు ఎండ పెట్టిన తర్వాత ఎగిరేస్తా కైట్లు కూడా తెచ్చిండు వాడు కొద్దిగా, మావాడు 2 కైట్లు తెచ్చిండు. ఇప్పుడు ఎగిరేద్దాము, చూద్దాం కోస్తుందా లేదో. లెట్స్ ట్రై చేద్దాం. ఏ బొక్కరా? నల్లి బొక్కనా? తీసినావరా వీడియో అది కైట్ది? తీసిన. సో గాయస్ కర్నల్ మంచిగా కైట్ ఫేక్ అవుతుంది. కర్నల్ ఇప్పుడు నేను కడుతున్నా, ఎట్లా అవుతుందో చూడండి. ఇది 2000 years later. రోడ్కి వెళ్ళిపోయింది. హస్కీ డాన్స్ ఎగిరేస్తే బాగుంటాయి. మాంజా టెస్ట్ చేస్తుంది. వెళ్ళిపోయింది, దూరం వెళ్ళిపోయింది. మాంజ తయారైపోయింది, ఎక్కి చూడు రారా. వరద వండి నా కూడా ఆగదు. తెల్ల ఉండే మాంజ నున్న ఉండే, అది ఎట్లా తయారైంది చూడు. రఫ్గా గాజు ఇట్లా ముట్టుకుంటే తేటట్టుంది. ఓడని వేద్దామంటే ఎవడు ఎగిరేస్తలే. కారం అన్నం రెడీ ఉన్నాం, కాలిపోయి ఓడని ఎగిరేసి వేసి పాడేసాడేమో. ఇది అని సక్సెస్ అయింది అనుకో, ఆర్స్పురం మొత్తం మాంజా డీల్ మా దగ్గరికి వస్తుంది. తయారు చేసుకుంటే అమ్మేస్తాం కాల్పి. అంతే పైసా. ఈ ఒక్క 2 నెలల క్లిక్ అయిపోవాలి మేము. ఫ్రెండ్లీ ఇది మళ్ళా. ఇది మంచిది. ఇంకా 2-3 ఎగరేస్తారు. ఒక కైట్ అయితే ఆడ ఎగురుతుంది. ఇప్పుడు దానికి వేయాలి, పెయిన్ చేస్తే తెలుస్తుంది మాంజా కోస్తుందా లేదా ఏందని. వాడేమో అక్కడనే పోతుంది కైట్ వాడిని, నాదేమో ఇక్కడ పోతుంది. అరే అద్దీరా వాణి అదరా, అడిదీరా కైట్ ఆడింది. కలిపి 3 ఒకటి పోయింది, కోసినాం. ఒకటి పోయింది, అనగానే వెళ్ళిపోయింది ఒకటి. అక్కడ పోతుందా? ఇగో మా చూడు టవర్లకి దానికి దీనికి కోసి పడేస్తున్నాం. టవర్ కూడా ఇస్తున్నాం, మాట తయారు చేసాం కదా. పడ్డది కాల్పిలు అనగానే వెళ్ళిపోతుంది. ఎందుకంటే తయారు చేసిన ఎవరు మేము కదా, అట్లుంటుంది మాట. మస్తు పడ్డదిరా, మస్తు పడ్డది సార్. దాని చుట్టూ ఆంటీ వచ్చింది అదే. ఒకటి కోసినాం, ఇంకోటి పోయింది. ఏం చేస్తాం? అరే సైడ్కి కాదురా, నువ్వు పట్టుకోవాలిరా, అది ఏం కాదు.
ఉన్న మాంజ అంతా ఫస్ట్ కైట్కి ఎగిరిపోయింది, ఒకటి కట్ చేసింది. ఇంతకుముందు పోయింది కదా, అందుకే పోయి లాస్ట్ ఇయర్ అయితే తెచ్చిన. అరే ఇట్లది ఇంతకుముందు పోయింది కదా, లాస్ట్ ఇయర్ చిరాకు తెచ్చిన. ఆవిడ పక్కన ఎగిరేసి మనం కేసెస్ చూడండి. మాడు వైర్లోకి వేస్తాం కాలిపోయి. అయిపోయింది అది. సో గైస్ కైట్ అయితే అప్పా చేసిన. ఏది అది పోయిన కైట్ అయితే పోయింది, అక్కడ పోయింది అది. ఇక్కడ మొత్తం క్లీన్ అయిపోయింది. మొత్తం డీల్ ఎట్లా వదిలినా మొత్తం కిందికి అయింది కైట్. పైన ఎగిరేసిన చాలా రాదు. కైట్ అయితే కోసిన లాస్ట్ ఇయర్ మాంజ కాబట్టి. గైస్ మనం రెడీ చేసిన మాంజ అయితే ఒకటే వచ్చింది. వేసినప్పుడే మొత్తం డీల్ వదిలేసిన కదా, సగం కన్నా ఎక్కువనే వెళ్ళిపోయింది. లాస్ట్ కొంచెం ఉంటే దాంతో వేసిన, అది కూడా పోయింది. ఇంటికి పోయి లాస్ట్ ఇయర్ మాంజ తెచ్చిన, దాంతోనైతే 2 కోసిన. దులిపెట్టి పోయినా కదా, ఏం అడగాలి. అరే ఏం రా నువ్వు, నీకు ఎగిరేనికి వస్తుందా అలా కైట్? అగో దానికి వేసి పడేసిండు. నీకు కైట్ ఎగిరేనికరా వాడో దానికి వేసిండు, చూపిస్తాను. అగో దానికి వేసిండు. నీకు ఎగిరేనికే రాదురా. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. తెగిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. కైట్ దానికి వేసి పడేసిండు. మా అంటే 2-3 వస్తుంది. మీరు మోనోఫిల్ గోల్డ్ అవన్నీ దొరకాలంటే కష్టమైతుంది. దూలిపెట్టేసి మొత్తం షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు దొరికితే లేదో డౌటే. చేసుకోవాలంటే చేసుకోండి. నా మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. వీడియో ఏమొస్తుందిరా నీకు, దానికి వేసి పడేసిండు. ఇప్పుడు పోయి మళ్ళీ తీయాలి. ఛార్జింగ్ లేదు ఫోన్లో, లేకపోతే తీస్తుండే వీడియో. 3 కైట్లు అయితే కోసిన, దాంతోనైతే ఒకటి, లాస్ట్ ఇయర్ మందితో అయితే 2. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్ అండ్ థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో మస్తు వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళా బాయ్ బాయ్.